అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఒంగోలు రూరల్ మండలం చెరువుకొంపాలెం తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విచారకరమైనటువంటి సంఘటన జరిగింది. అంటే 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నలుగురు పిల్లలు ఈతకాయల కోసం అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఒక కుంటలో ఈతకని చెప్పేసి దిగి యాక్సిడెంటల్గా డ్రౌనింగ్ అవటం జరిగింది. నలుగురు కూడాను చనిపోయారు. వీళ్ళు ఉదయం సుమారు ఇంటి దగ్గర నుంచి 10 గంటల ఆ ప్రాంతంలో బయలుదేరారని చెప్పేసి తెలిసింది. యాక్చువల్గా ఈతకాయల కోసం అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎందుకంటే మనకు ఆ ఈతకాయలు కోసుకోవడానికి ఉపయోగించేటటువంటి గడ అది కూడా కనిపించింది. తర్వాత వీళ్ళలో కళ్యాణ్ అభిరామ్ అని చెప్పేసి వాళ్ళ మదరు వెతుక్కుంటా ఈ అబ్బాయి కోసం రావటంతో ఈ కుంట దగ్గర ఒడ్డున ఉన్నటువంటి బట్టలు కనిపించడం జరిగేటప్పటికీ ఆమెకు అనుమానం వచ్చింది. సాయి అనే అతని చేత కుంటలో దింపి వెతికించేటప్పుడు బాడీ కాలికి తగలటం జరిగింది. దాని తర్వాత ఆమె ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పడంతో అది పోలీసు వాళ్ళ వరకు కూడా సమాచారం రావడం జరిగింది. నేను మా ఆఫీసర్స్ అందరూ విజిట్ చేయడం జరిగింది. అట్లాగనే డిఎఫ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఏడిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము కూడాను రావటం జరిగింది. వాళ్ళ టీము మొత్తం దాదాపు 3 అవర్స్ శ్రమించి 4 బాడీలను కూడాను బయటికి తీయటం జరిగింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ చనిపోయినటువంటి నలుగురు పిల్లల్లో కూడాను 2 సొంత అన్నలదమ్ములు. ఒక అబ్బాయి పేరు అభిరాము, ఒక అబ్బాయి పేరు వచ్చేసాము సుశాంత్. మూడో అతను కూడాను వాళ్ళ ఫ్యామిలీలోనే బంధువులు, అంటే ఈ పిల్లలకి వరుసకు మేనత్త వరుస అయ్యేటటువంటి ఆమె కొడుకు కళ్యాణ్ అభిరామ్ అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఇంకొక అబ్బాయి వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీ నుంచి దినేష్ అని చెప్పేసి ఆ అబ్బాయి. వీళ్ళు నలుగురు కూడాను సరదాగా ఇట్లాగా రావటం, ప్రమాదం వశాత్తు మునిగిపోవటం జరిగింది. విచారకరమైనటువంటి సంఘటన. బాడీలు 4 కూడాను మనం జీజీహెచ్ ఒంగోలుకు షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సార్ అంటే ఘటన జరుగుతుంది, చిన్నపిల్లలు అవగాహన ఇస్తారు. అంటే పిల్లగాలు ఇలాగా స్కూల్ సెలవులు వచ్చినా కూడా కుంటలకు ఈతలు దగ్గరికి వెళ్తాం అంటే కాపాడే వాళ్ళకి అవకాశం ఉండదు ఇక్కడ ఊలేం ప్రాంతం. అదే 1కి 2 సార్లు ఎస్పీ గారు అయితే మొత్తం అంతా కవరేజ్ వచ్చేటట్టుగా కూడాను దీని మీద ఎండాకాలం వచ్చినప్పుడు పిల్లలు గతంలో ఏ విధంగా జరిగినాయి ఆ సంఘటనలన్నింటినీ కూడాను సైట్ చేస్తూ ఒక స్టేట్మెంటు, ఒక ప్రచురణ కూడా ఇవ్వటం జరిగింది. అది అందరికీ రీచ్ అయ్యే విధంగా మేము విలేజెస్కు పోయినప్పుడు కూడాను నేను కానీ మా ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు కూడాను అక్కడ గ్యాదర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే విషయం మీద అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉన్నది. కానీ ఎంత చేసినా కూడాను ఇట్లాంటి మనకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ప్రివెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం.